వావ్! అద్దిరిపోయింది. సూపర్‌గా ఉంది. అర్థమైపోయిందా మీకు? ఇక్కడ పండుమిరపకాయలు కట్ చేసుకొని ముక్కలు పెట్టుకున్నాను. అలాగే కొత్తిమీర ఉంది. ఈ పాటికి మీ అందరికీ అర్థమైపోయిందని నాకు అర్థమైంది. ఇంకా ఆలస్యం చేయకుండా మనం తొందరగా రెసిపీలోకి వెళ్ళిపోదాం. హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను. మనమందరం హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వారణాసి వంటింట్లో ఒక సూపర్ డూపర్ నిలవ పచ్చడి చేసుకుందామండి. కొత్తిమీర నిలవ పచ్చడి అనమాట. చాలా బాగుంది. ఎక్సలెంట్ అనమాట. ఇప్పుడు కొత్తిమీర మార్కెట్లోకి విరివిగా వస్తుంది, బాగా దొరుకుతుంది. ఆ కొత్తిమీర పెద్ద పెద్ద 2 కట్టలు తీసుకొచ్చాము. ఆ కట్టల్ని ఇలా నేను పచ్చడి చేస్తున్నాను అనమాట. నిలవ పచ్చడి చాలా టేస్టీగా ఉందండి. ఈ కొత్తిమీర అయితే వేర్లతో ఉందనమాట. ఆ వేర్లన్నీ కట్ చేసేసుకున్నాను ఇలాగా. మట్టి ఇసుక చాలా ఉందండి. ఆ చివరి వరకు వేర్లు కట్ చేసేసుకుని పెట్టుకున్నాను. ఇలా చిన్న చిన్నగా కొద్దిగా కట్ చేసేసుకుని పెట్టుకున్నాను. పెట్టిన తర్వాత దీన్ని శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఇదిగోండి వెదురు బుట్టలో వేసుకున్నాను. దీంట్లోనే శుభ్రంగా 2, 3 సార్లు వాష్ చేసేసుకున్నాను అనమాట. ఇసుక మన మట్టి అంత పోయేంత వరకు వాష్ చేసేసుకుని నీడలో ఆరబెట్టుకోవాలి. ఆల్రెడీ నేను ఈ పండుమిరపకాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని నీరంతా పోయేంత వరకు నేను కాసేపు ఎండలో పెట్టుకున్నాను. అదైతే పచ్చడికి రెడీ అయిపోయింది. కొత్తిమీర అయితే ఇలా నేను ఒక బట్ట మీద వేసుకుని నీడలోనే ఆరబెట్టుకున్నాను. ఇది మా చిన్న యూటిలిటీ ఏరియా అనమాట. ఇక్కడే నేను ఎండలో పెట్టుకుంటూ ఉంటాను అన్నీని. కొద్దిగా సేపు ఎండ వస్తుంది. ఇదిగోండి నా టెర్రస్ గార్డెన్లో ఉన్న మొక్కల్లో ఈ 3 మొక్కలే ఉన్నాయి. నా టెర్రస్ గార్డెన్ మొత్తం అందరికీ ఇచ్చేసాను. ఈ 3 మొక్కల్లో అపురూపంగా పెంచుకుంటున్నాను. దీంట్లో ఉల్లిపాయ మొక్కలు వచ్చేస్తే దాంట్లో వేసుకున్నాను. చూసారా పెద్ద పెద్ద మొక్కలు వచ్చేసాయి. ఆ మూల మీకు ఒక మొక్క కనిపిస్తుంది పెద్దగా. అది ఏంటనుకుంటున్నారు? అవకాడో మొక్క అనమాట. అవకాడో తిన్న తర్వాత ఒక గింజని దాంట్లో వేసేసాను. అది అంత పెద్ద మొక్క అయ్యిందనమాట. అయితే పండుమిరపకాయలు రెడీగా ఉన్నాయి. అరకిలో పండుమిరపకాయలు తెస్తే ఇది 220 గ్రాముల వరకు వచ్చాయండి దాదాపుగాను. ముచ్చుకలు తీసిన తర్వాత, ఎండిపోయిన తర్వాత, మెత్తగా ఉన్నవి అన్నీ తీసేసిన తర్వాత అన్నీ వచ్చినాయి అన్నమాట. నీరు ఉంటుంది కదా, ఆ నీరంతా ఆరిపోయేటప్పటికి బాగా తగ్గిపోతాయి కదా, అంతే వచ్చినాయి అనమాట. అయితే ఈ కొత్తిమీర కూడా శుభ్రంగా నేను ఇలాగా ఒక చీర వేసుకుని దాని మీద పల్చగా ఇలాగా ఆరబెట్టేసుకున్నానండి. దీంట్లో నల్లగా ఉన్నవి కాస్త పాడైపోయినవి ఆకులు కూడా ఏరేసుకుని ఇలా నేను మొక్కల్లో వేసేసుకుంటాను. ఆ మొక్కల్లో వేసేసుకుంటే అవి కొంచెం ఎరువులాగా అయిపోతుంది అనమాట. ఇదిగోండి ఇదంతా ఆరిపోయింది. తీసేసుకుని దీన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకుని మనం పచ్చడి చేసుకుందాము. ఏది ఎంతెంత ఉందో నేను చూపిస్తున్నాను. ఇదిగోండి పండుమిరపకాయలు అయితే 218 గ్రాములు ఉన్నది. అంటే 220 అనుకోండి. 1, 2 అటు ఇటులో ఉంటూ ఉంటుంది ఈ వెయింగ్ స్కేలు. అయితే కొత్తిమీర, అలాగే చింతపండు, దీనికి కావాల్సింది ఉప్పు కావాలి. ఇవన్నీ నేను తీసేసుకుని పెట్టుకున్నాను. మిగిలినది ఎంతెంత ఉన్నాయి అనేది నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. అయితే దీనికి పచ్చడికి మనకి కొంచెం ఆవాలు, మెంతులు, ఇంగువ వేయించుకున్నానండి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు, టీ స్పూను కొంచెం ఇంగువ పెద్దగా వేయాల్సిన అవసరం లేదండి దీంట్లోనూ. నాకు ఇష్టం కాబట్టి కొద్దిగా వేసుకున్నాను. ఎందుకంటే కొత్తిమీర వేస్తాం కాబట్టి కొత్తిమీర వాసన బాగుంటుంది. అందుకని ఇంగువ డామినేట్ చేయకూడదు కదా, అందుకని కొద్దిగానే ఇంగువ వేసుకున్నాను. అవి వేయించేసుకుని పక్కన పెట్టుకున్నాను. అయితే ఈలోపు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకున్నాను. దాంట్లో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నాను. ఆయిల్ నేనైతే ఎక్కువ వేసుకోనండి, కొంచెమే వేసుకుంటాను. వేగడానికి సరిపడ మాత్రమే వేసుకుంటాను. అది మీరు చూసుకుని ఎంత వేసుకోవాలనేది వేసుకోండి. నేను ఇది మీకు లెక్క చెప్పాలంటే 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. ఆ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడయిన తర్వాత ఈ కొత్తిమీర కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, కట్ చేసుకుని శుభ్రంగా కడిగేసుకుని ఆరబెట్టుకుని తడంతా పోయిన తర్వాత
ఇప్పుడు వేయించుకుంటున్నాము. ఇంకా ఎక్కడో కొద్దిగా చెమ్మ లాంటిది లైట్గా తడి ఉంటే అది కూడా పోతుంది కదా, తడి కూడా మొత్తం అంతా పోవాలి అనేసి, నిలవ పచ్చడి కదా అందుకని కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. అందుకని మనం ఇలా వేయించుకుంటున్నాం అనమాట. ఆయిల్లో వేసేస్తే ఆ తడి కూడా బాగా ఎగిరిపోతుంది. మనకి ఇంక అస్సలు డౌట్ అనేది ఉండదన్నమాట. నిలవ పెట్టుకోవడానికి డౌట్ అనేది ఉండదు. అందుకని ఇలా చేసుకుంటున్నాం అనమాట. అయితే చింతపండు కూడా మనం ఎంత కావాలనేది అంత మనం మెజర్ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు కూడా దీంట్లో వేసేసుకున్నాం. దాంట్లో కాడలు లాంటివి, దుమ్ము అట్లా గింజలు లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకున్న చింతపండుని దీంట్లో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాము. ఇదిగోండి ఇలా కలిపేసేసుకోండి. చూసారా, ముందు దాంట్లో వేసినప్పుడు దాని నిండా వచ్చింది, సరిపోదేమో అనిపించింది. తిప్పడానికి కొద్దిగా కష్టమవుతుంది ఫస్ట్లో అయితే. తర్వాత కొంచెం ఆయిల్లో వేసేటప్పటికి ఒక్క నిమిషానికి అదంతా అణిగిపోతుంది. అది అలా కొంచెం వేగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఆవాలు, మెంతులు, ఇంగువ పౌడర్ చేసేసుకుని వచ్చేద్దాము. ఇదిగోండి నేను చేసేసుకున్నాను, పక్కన పెట్టుకుందాం దాన్ని. ఇదైతే కలుపుతూనే ఉండాలండి. గబక్కన వదిలేసాము అంటే చాలాసేపు వదిలేస్తే ఇలా అడుగు పట్టేసుకుంటుంది. ఎందుకంటే చింతపండు కూడా వేసేసాం కదా, ఆ చింతపండు మాడిపోయి అడుగు పట్టేసుకుంటుంది. కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మనం ఉప్పు కూడా వేసుకుందాము. ఇదిగోండి ఉప్పు మీకు నేను వేయింగ్ స్కేల్లో చూపించాను. తర్వాత ఈ టేబుల్ స్పూన్తో కూడా చూపిస్తున్నాను. ఆ టేబుల్ స్పూన్ తోటి 2.5 టేబుల్ స్పూన్లు వచ్చింది. అయితే దీంట్లో కొద్దిగా అయితే ఉప్పు తగ్గిందండి. 3 టేబుల్ స్పూన్లు వేసేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందనమాట. ఏదైనా సరే మనం అన్నంలో కలుపుకుని చూసుకుంటేనే మనకి కరెక్ట్గా తెలుస్తుందనమాట. అలా అన్నంలో కలుపుకుని చూసుకుని ఉప్పు సరి చేసుకోండి. ఇలా మనం మిరపకాయలు కూడా దీంట్లో వేసేసుకుందామండి. వేసేసుకుని ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలుపుతూనే ఉండాలి చెప్పాను కదా. చూడండి, ఇదిగో ఉప్పు పడేటప్పటికి నీరు ఎంత వచ్చేసిందో చూసారా, ఇలా నీరు అనేది వచ్చేస్తుందన్నమాట. అప్పుడు మనం నీరంతా ఎగిరిపోయేదాకా మనం దీన్ని ఇలాగా మగ్గించుకోవాలన్నమాట. బాగా నీరంతా ఉడికిపోయేదాకా వేయించుకోవాలి. చూడండి, ఇదిగో నీరు ఎగిరిపోయింది చూసారా. అలా కలుపుతూనే ఉండాలి. అలా వదిలేసామనుకోండి అడుగు పట్టేస్తుంది, మన అంతా వేస్ట్ అయిపోతుంది, పచ్చడి అనేది వేస్ట్ అయిపోతుంది. కొత్తిమీర చూసారా అస్సలు కనబడట్లేదు. ఎంత కొత్తిమీర వేసామో దీంట్లో, అసలు పండుమిరపకాయ పచ్చడిలాగే ఉంది కానీ కొత్తిమీర పచ్చడిలాగా లేదు. కానీ ఆ టేస్ట్ బాగుంటుందండి. మిక్సీ వేసిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి ఇది. అలా చేస్తే సూపర్గా ఉంటుంది. కొత్తిమీర వాసన చక్కగా ఉంది, సూపర్గా ఉందన్నమాట. అయితే ఈ మూకుడు అస్తమానం కదిలిపోతుంది. దీన్ని సరి చేసుకుని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇదిగోండి మొత్తం అంతా ఈ ప్లేట్లోకి తీసేసుకుని దీన్ని బాగా చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసుకుని పచ్చడి చేసుకుందాము. వేడివేడిగా వేసి చేయొద్దు, ఎందుకంటే మిక్సీ జారు వేడెక్కిపోతుంది. ఒకవేళ మూత సరిగా లేదనుకోండి, మూత పైకి వచ్చేసి మన మొహం మీద పడే అవకాశం కూడా లేకపోలేదు. అలా మాత్రం ఎప్పుడు రిస్క్ తీసుకోకండి. బాగా చల్లగా అయిన తర్వాతే మనం పచ్చడి చేసుకుందాము, కంగారు ఏమీ లేదు. ఇదిగోండి ఇప్పుడు చల్లగా అయిపోయింది. అయితే ఈ పొడి తీసుకొచ్చి నేను మిక్సీలో వేసుకున్నాం కదా, ఆవాలు, మెంతులు, ఆ పొడిని దీంట్లో కలిపేసుకుందాము. ఆవాలు మీకు చెప్పానో లేదో, ఒక టీ స్పూను ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు, 2 సమానంగానే వేసుకుంటున్నాము ఈ పచ్చడికి మాత్రం. ఇది మిక్సీ జార్లో వేసేసుకోండి. ఈ చిన్న జార్లోనే వేసుకుంటున్నాను నేను. కొద్దిగా నలగడం ఇబ్బంది అయిందండి, ఇది సరిగ్గా నలగట్లేదు. అలాగే ముందుకి వెనక్కి తిప్పుకుంటూ అలా చేశానన్నమాట. అయితే ఫస్ట్ టైం అయితే పూర్తిగా నలగలేదు రండి, బాగా నలగలేదు. ఒకసారి కొద్దిగా మొత్తం అంతా వేసేసుకుని రెండోసారి కూడా వేసుకోవాల్సి వచ్చింది. ఇలా పక్కకి తీసుకుని దీంట్లోనే పెట్టుకుంటున్నాను. నలిగింది కొద్దిగా పక్కకి పెట్టుకుంటున్నాను అనమాట. అలా కొంచెం మిక్సీ జార్లో వేసుకుని చేసుకుంటున్నాను. ఇది చిన్న జారు కదా, అందుకని చాలా టైమ్స్ వేయాల్సి వస్తుంది. ఇదిగోండి వేసిందంతా నేను ఇదే ప్లేట్లో పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ వాసన అయితే గుమగుమలాడిపోతుంది అసలు. నిజంగా కొత్తిమీర వాసన భలే ఉంది. అందులోనూ పండుమిరపకాయలు వేగితే
అది కూడా చాలా చాలా బాగుంటుంది అసలు. ఈ 2 కాంబినేషను అద్దిరిపోయిందండి. మీలో ఎంతమంది చేస్తారు ఫ్రెండ్స్ చెప్పండి. కొత్తిమీర పచ్చడి ఇలా పండుమిరపకాయలతోటి మీలో ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి. మీరెలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. నా విధానం ఇది. నేను ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తున్నాను. మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ పచ్చడి అంతా ఒకసారి అయితే మిక్సీలో వేయడం అయిపోయింది. అదంతా వేసింది ఒకసారి ఇలా కలిపేసుకున్నాను. కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి వేసుకుంటున్నాను. మిక్సీ జార్లో చిన్న జార్లోనే వేస్తున్నాను, కానీ కొంచెం కష్టమైపోయింది. పెద్ద జార్ తెచ్చుకున్నాను ఇప్పుడు. మొత్తం అంతా దీంట్లో వేసేసుకుని ఒక్కసారి తిప్పేస్తే అయిపోతుందని దీంట్లో వేసుకున్నాను. అయినా కూడా ఇది కూడా కాదు, కష్టమే అనిపించింది. ఎందుకంటే నలగట్లేదు సరిగ్గాను. మరీ మెత్తగా రుబ్బాల్సిన అవసరం లేదండి. కొంచెం ఇదేంటి ఇది అసలు మెత్తగా కూడా అవ్వట్లేదు. ఎందుకంటే కొత్తిమీర అనేది కాడలు ఉన్నాయి కదా, నేను కాడలతో కూడా వేసుకున్నాను. ఎక్కువ కాడలు వేస్ట్ అయిపోతాయని చెప్పి ఎక్కువగా కట్ చేసి పడేయలేదు. కొద్దిగా కాడలు ఉంచానన్నమాట. ఆ కాడలు ఆ బ్లేడ్కి చుట్టుకుపోతున్నాయి అన్నమాట. చుట్టుకుపోయి బాగా నలగట్లేదు. మొత్తం మీదకి ఎలాగైతేనే నలిగించాలండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం చిన్న బరకగా వేసినట్టు వేసానన్నమాట. అలా వేసుకుంటేనే బాగుంటుంది. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. అలా వేసుకుని చేసుకోండి, ఓకేనా. మొత్తం మీద పచ్చడి అయితే వేయడం అయిపోయింది. ఇదిగోండి ప్లేట్లోకి తీసుకున్నాను. దీన్ని ఒకసారి మళ్ళీ కలిపేసేసుకుని దీంట్లో పెట్టేసుకుంటాను. చిన్న గ్లాసు జారు ఇది ఉంది, బౌల్ ఉంది, దాంట్లో పెట్టేసుకుంటున్నాను. కాకపోతే ఈ పచ్చడి చేసేటప్పుడు తడివి ఏం తగలకూడదండి. తడి వస్తువులు తగలకూడదు. తడి ప్లేట్లు, తడి స్పూన్లు, తడి చెంచాలు, తడి చేతులు, అస్సలు తడి అనేది తగలకూడదు. అలా తగలకుండా ఉంటే పచ్చడి ఎప్పటికీ నిల్వ ఉంటుంది. ఇప్పుడు నేను పచ్చడి రుచి చూస్తున్నానండి. అద్దిరిపోయింది, సూపర్గా ఉందన్నమాట. చాలా 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 బాగుంది. ఈ పచ్చడి తీసుకుని మనం మొత్తం అంతా ఈ బౌల్లో పెట్టుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు కొద్దిగా పక్కకి వేరే దాంట్లోకి తీసుకుని దీంట్లో పోపు పెట్టుకుందామండి. అంటే ఒక చిన్న దాంట్లో నేను కొంచెం ఆయిల్ వేసుకుని ఆవాలు, ఎండుమిరపకాయలు వేయించుకుని పెట్టుకున్నాను. అది బాగా ఆయిల్ చల్లారిన తర్వాత దీంట్లో పోసుకోవాలన్నమాట. నేను మొత్తం అంతట్లోనూ వేసేసుకోనండి, ఎందుకంటే రోజు రెగ్యులర్గా తినేసేయం కదా, ఎప్పుడైనా కావాల్సినప్పుడు వేసుకుంటాను. ఇలాగే తక్కువ ఆయిల్తో చేసుకుని పెట్టుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా ఒక చిన్న దాంట్లోకి తీసుకుని ఇలా కొంచెం ఆయిల్ కాచుకున్న తర్వాత దీంట్లో పోసుకుంటూ ఉంటాను అనమాట. విడిగా పోసుకుంటూ ఉంటాను. ఇది నా అలవాటు. మొత్తం అంతా ఒకేసారి ఆయిల్ వేసేసుకున్నాం అనుకోండి, పోపు వేసుకున్నాం అనుకోండి, అది ఎందుకో ఆయిలీ వాసన వస్తుంది, అంతగా నచ్చదనమాట. అందుకని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇలా వేసుకుంటే కొత్త దానిలాగా అప్పటికప్పుడు చేసినట్టుగా ఉంటుంది. అందుకని అలా చేస్తూ ఉంటానన్నమాట. ఇదిగోండి, మనం ముందైతే రుచి చూసాము. ఇప్పుడు మరి ఆయిల్ వేసిన తర్వాత కూడా ఒకసారి టేస్ట్ చేయాలి కదా. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఇదిగోండి, దగ్గర నుండి చూపిస్తున్నాను మీకు. ఇదైతే జాగ్రత్తగా కింద పెట్టాలి, గట్టిగా పెట్టేస్తే పగిలిపోతుందన్నమాట. దీనికి అసలు దేంట్లోకైనా బాగుంటుందండి. ఇడ్లీకి, దోశకి, ఇట్లా అన్నంలోకి అసలు ఎంత బాగుంటుందో, చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చేసేస్తున్నాను. సూపర్గా ఉంది. తిన్నగొలది అలా 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 తినాలనిపిస్తుంది అనమాట. అసలు ఎంత బాగుందో నిజంగా, చాలా చాలా బాగుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి, ఓకేనా. మరొక మంచి రెసిపీతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.